వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. శివరాత్రి సందర్భంగా మనం ఒక ప్రాచీన ఆలయానికి రావటం జరిగింది. ఆ ప్రాచీన ఆలయం ఏంటి అంటే 13వ శతాబ్దంలో చోళులు కట్టినటువంటి శివాలయం. చోళులు కట్టినటువంటి శివాలయం పాండవుల్లోని పెద్దవాడైనటువంటి ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉన్న శివాలయం పంచదారుల క్షేత్రం. ఈ పంచదారుల క్షేత్రానికి శివరాత్రి సందర్భంగా రావటం జరిగింది. ఇంతకు ముందు కూడా 2-3 వీడియోస్ చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారు శ్రీ ఉమాధర్మలింగేశ్వర దేవస్థానం ముఖద్వారం దారభోగాపురం, ఇక్కడికి వెళ్ళటానికి అత్యంత మంచి దారి ఆ ఆలయానికి వెళ్ళడానికి. ఆ ఆలయం చుట్టూ కూడా కొన్ని 100 ఎకరాలు, దాదాపు ఆలయానికి సంబంధించి 10-15 ఎకరాల స్థలం మనం ఖాళీగా చూస్తూ ఉంటాం. అయినా కానీ పురాతనమైన ఆలయం అయినప్పటికీ కానీ ఆ ఆలయాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఒక ప్రభుత్వ అధికారి కానీ ఇప్పటికీ కూడా అది దేవస్థానం పరిధిలో ఉంది, అయినా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. మరి ఈ రోజు ఆ ఆలయం పరిస్థితి ఎలా ఉందో అది కూడా మీకు చూపించాలి, మరొకసారి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆలయం ఎలా ఉందో దాని పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మ మీ పేరు? నా పేరు నోకరత్నం. నోకరత్నం గారు, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? తొక్క పిక్క కాయ కస పడిపోయి అన్ని ఎత్తిపోతుంటావు. తుడుస్తున్నారు. తుడుతున్నాం. స్వీపర్ చీపరం గుడిలోని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 18 సంవత్సరాలు బట్టి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. చేస్తున్నాం. ఏంటి జీతమా మీకు? మాకు ఏ లేవమ్మా జీతాలు. జీతాలు ఏం లేవు. మరి ఏంటి దేవుడు వచ్చిన ఆదాయంలో ఏమైనా వాటా ఉందా? నోట ఏది లేదా. పంతులు గారే మా పల్లెలో పడుతుంది కదా, ఆ డబ్బులు ఏమన్నా ఒక 50 బంట్లో అయితే 50 ఇస్తాడు, అదైతే 50 ఇస్తాడు. ఇస్తాడు. అదే అదే జీవనం. పెద్ద పండుగలు అప్పుడు ఏమైనా ఎక్కువ డబ్బులు వస్తాయా? పెద్ద డబ్బులు మీనాటి భక్తులు వస్తారు కదా, భక్తులు ఇస్తే 5-10 ఇస్తారు అంతే, అంతకంటే ఇంకెక్కువ వేసేది బాబు. మరి ఇక్కడికి భక్తులు ఎక్కువ మంది వస్తుంటారా తక్కువ మంది వస్తుంటారా? తక్కువ వస్తారు. తక్కువ వస్తారు. ఎక్కువ మీకు సంవత్సరం అంతా కలిపితే ఏ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు వస్తారమ్మా? కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎక్కువ వస్తారు. నెలల్లా జనమే. నెలల్లా టికెట్ టికెట్ బండి ఎడితే టికెట్, మనిషి అయితే అభిషేకం టికెట్. 3 టికెట్లు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దేవస్థానానికి స్వీపర్లు ఎవరు లేరా ఇక్కడ? మాకు అదే ముగ్గురు వస్తున్నాం బాబా, 10 రోజులకు మంది వస్తాం. మేమే, ఇంకెవరు లేరు. దేవస్థానం నుంచి జీతం రాదా? ఏది లేదమ్మా. అంటే ఇంతకు ముందు వచ్చేదా? ఎంతమంది లేదు, ఎప్పుడు లేదు. మా ఏదైతే ఇక్కడ పూజారికి ఇచ్చిన డబ్బులే, ఆ ప్రసాదం పెడతారు, ప్రసాదం తట్టుకోవడం అంతేగాని ఊరి నుంచి పూజారి గారు ఇచ్చిన డబ్బులు పెట్టుకొని పోయి బతికడే అంతే. మరి ఇక్కడికి వచ్చే యాత్రే తక్కువ, భక్తులే తక్కువ. మరి దేవస్థానం ఏం చేయాలంటారు దీని మీద? మరి ఏం చేయాలి? డెవలప్మెంట్ మీరు శుభ్రం చేస్తే డెవలప్మెంట్ అవుతుంటది. ఈ వాళ్ళు ఆడవాళ్ళకి మరుగు ఉండదు, ఆడవాళ్ళకి సౌపాయం ఉండదు, వచ్చిన భక్తులకి ఏమైనా మంచిలు మరుగునీళ్ళు ఏం చేయమంత ఏటి తాగమంతా మంచిలు అంటారు. ఆ కిందకి వెళ్ళి మంచిలు తాగుతారమ్మా, ఇక్కడ ఏ మంచిలు అని నెట్టాలి కదా, అయ్యి ఉండవు. అంటే ఈ ఊరి పేరే పంచదారలు అంటారు కానీ పంచదారలు కదా, ఇది దారభోగాపురం. ఇక్కడ ఉన్నది పంచదారలు ఉన్నాయి. పంచదారులు ఎందుకు 5 దారులు పంచదారులు అంటారు. అలాంటి పంచదారుల ఊర్లోని పంచదారుల గుడిలోకే మంచినీటి సౌకర్యం లేదు. ఎక్కడ చూసినా మళ్ళీ గంగ పొంగుతుంది, పొంగిపోతుంది గంగ. ఎక్కడ చూసినా గంగ పొంగుతుంది కానీ అక్కడ మంచి దొక్కుతో ఎట్టిన ఒళ్ళు కనపడరు. ఇది పద్ధతి, ఈ గుడిలో పద్ధతి. పండుగ పోటానికి ఇంత ప్రసాదం పంచి వాళ్ళు ఉంటారు. అయ్యనాయకుడి గుడి కాడికి వెళ్తే ప్రసాదం పెడతాడు, పులిహార పెడతాడు. 10 మందికి భోజనం కూడా పెడుతున్నారు అక్కడ. డొనేషన్లు అవి రాస్తారు కదా, అన్న సంతర్లకు అయ్యి. మరి బీసీటీ వాళ్ళకి చరిత్ర ఉన్నటువంటి ఈ గుడిని మాత్రం అదే కిందకు తొక్కేశారు, ఎవరు పట్టించుకోలేదు. అరసాసాయి 2 కోట్లు ఇచ్చాడమ్మా. అరసాసాయి పంచి ఎంత వాళ్ళకి డబ్బులు వస్తుంది ఆ బాబు.
ఇత్తనడం ఇంకా పని అక్కడే ఉంది మరి. ఉమ్, అతను కూడా వస్తుంటాడు, చూస్తుంటాడు, వెళ్తుంటాడు. ఉహుం, కానీ ఎవరికి డబ్బు ఓటు రూపంలో మటుకు ఇవ్వలేదు. ఇవ్వలేదు. మనుషులు పెట్టుకుని మనుషులకి ఇస్తున్నాడు అంతే. హర్ష సాయి పూనుకున్నాడు ఇది చేయడానికి. చేయనని పూనుకున్నాడు. ఎక్కడిదక్కడే ఉంది, ఎక్కడిదక్కడే ఉంది. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది అనకాపల్లి అండి. అనకాపల్లి నుంచి వచ్చారు. ఇదే ఫస్ట్ టైం అమ్మా, ఇంతకు ముందే వచ్చారు? మాకు చిన్నప్పటి నుంచి మా చిన్నాన్న వాళ్ళు ఈ ఊరే. చిన్నాన్న వాళ్ళు ఈ ఊరే. మేము పుట్టి పెరిగింది అంతా ఈ ఊరే. ఉమ్, ఈ గుడి మాకు తెలిసి ఒక 40 ఇయర్స్ బట్టి నుంచి తెలుసు. 40 సంవత్సరాల నుంచి. మీ ఏజ్ ఎంతమ్మా? నాది ఇప్పుడు 40. 40. అంటే మీరు పుట్టిన దగ్గర నుంచి మీకు ఇది తెలుసు సమ్మర్ గుడి. హాలిడేస్ కదా ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఉమ్. ఇక్కడ అంటే ఈ గుడి మీరు చూస్తున్నప్పటి నుంచి ఇలాగే ఉందమ్మా? ఇంతకు ముందు ఏమైనా అందంగా ఉండేదా, బాగుండేదా? ఇప్పుడు అలాగే ఉంది. మా చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉంది. అలాగే ఉంది. అంటే ఈ గుడికి ఇది చాలా చరిత్ర కలిగిన గుడి అంటారు కదా? పురాతన గుడి. వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. ఉమ్. మొత్తం మరి దీని చరిత్ర మీకు ఏమైనా తెలుసా అమ్మా? చరిత్ర అంటే నాకు పెద్ద ఐడియా లేదు. మీకు తెలిసిన చరిత్ర ఏంటమ్మా? తెలిసిందంటే ఋషులు ప్రతిష్ఠించారు ఈ గుడిని ఉమ్, అనేసి మా చిన్నాన్న వాళ్ళు చెప్పేవారు చిన్నప్పుడు. చెప్పేవారు. కాకపోతే దేవతలు నిర్మించిన గుడి అనేసి దేవతలు నిర్మించిన గుడి అని చెప్పడం. అమ్మా మీ పేరు ఏంటమ్మా? నా పేరు లైలా. లైలా. లైలా గారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము అంటే గాజువాకలో ఉన్నాము. మా అత్తమ్మ గారు అక్కడ ఉన్నారు, చిన్న అత్తయ్య గారు. ఉమ్, మేము చాలా సార్లు వచ్చేవాళ్ళని ఈ గుడికి. అప్పటి నుంచి ఇలాగే ఉంది ఇప్పటికి. ఇలాగే ఉంది. కాశీ తర్వాత కాశీ అంటారండి. ఇది కోటి లింగాలకి ఒక లింగం తక్కువ అంటారు ఇక్కడ. ఉమ్, మా చిన్నప్పుడైతే ఇదంతా లింగాలే ఉండేవి. ఉమ్, కానీ ఒక లింగం తక్కువ. కాశీ తర్వాత కాశీ అంటారు ఇక్కడ. ఉమ్, కాశీ తర్వాత కాశీ ఫేమస్ బాగా అంటారు. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు ఇక్కడికి. మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం అండి. రాజమండ్రి మీరు? అవును, వైజాగ్ వచ్చామండి. ఉమ్, మా బాబుకి ప్లాంట్ లో ఉహుం. అంటే వీళ్ళు రాజమండ్రి చాలా నుంచి బాగుంటాయి. ఇక్కడికి వచ్చారమ్మా? అవునండి, ఇక్కడ దారి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చాలా బాగుంటది, స్నానం చేస్తే ఎంతో మంచిది. ఉమ్, కాశీ నుంచి ఉమ్, అదే ఆ అమ్మాయి చెప్పినట్టు ఒకటి తక్కువ, ఉమ్, చాలా పవిత్రము. తీసుకెళ్తాంటండి అంటే వచ్చాం. రైట్ అమ్మా. ఉమ్. అంటే ఈ గుడి ఎవరు డెవలప్ చేయడానికి ఎవరు వచ్చారండి? హరిశాస్ ఆయన వచ్చారు సార్. ఆ, ఆయన తోసిన కాడికి ఆయన చేశారు సార్. ఉమ్. అంటే ఆయన ఆయన చేయించినప్పుడు ఏమైనా జరిగిందా ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్. ఉమ్, చేయించిన తర్వాత మామూలుగా గోడ పురంతరం కదా, అవును. దగ్గర ఒక 60, 70 ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకే తెలదు. అవును. పడిపోతే మళ్ళీ మామూలుగా రాజుగారు అని ఒక అతను అంటే మరి చేయించారు. ఇప్పుడు హర్ష సాయి లేడు కదా, వేరే ఆయన ఎవరు వచ్చారా? రాజుగారు అన్న అతను మన జంగులూరు బాబు అని ఎవరో తెలుసు కానీ సరే ఆయన వచ్చి చేయించారు సార్. ఆహాహా. ఇప్పుడు కూడా ఈ మన అభిషేకం చేస్తారు కదా, కొబ్బరి నీళ్ళు, ఉమ్, పాలు, పెరుగుతో చేస్తారు కదా, ఉమ్, దాని పెద్దది ఆయన చేయించారంట రాజుగారని. ఉహుం, ఆయన చేయించారు సార్. ఉహుం. అలాగే ఎవరు తోచిన కాడికి వాళ్ళు చేస్తున్నారండి. అవును. మీరు ఈ ఊర్లోనే పుట్టి పెరిగారండి? ఈ ఊర్లో పుట్టి పెట్టాను సార్. ఊర్లో పుట్టి పెరిగారు. ఉమ్. మీరు చూస్తున్న కాడి నుంచి ఇప్పటి వరకు ఈ గుడికి వస్తున్న జనాభా తగ్గారా, పెరిగారండి? పెరిగారు సార్, పెరిగారండి. పెరిగారండి. ఒకప్పుడు కన్నా ఇప్పుడు బాగా ఆ, పెరిగారు. ఎందుకంటే ఇంత మునుపంటే కార్తీక మాసం అవును. తర్వాత దేవుడి పెళ్లి ఉమ్, ఆ టైంకే వచ్చేవారు. అవును. ఇప్పుడు అలాగే సార్ నిత్యయాత్రలాగా ఉందండి. తీర్థయాత్రలాగా ఉంది. నిత్యయాత్రలో ఉంది సార్. ఊర్లో వస్తూనే ఉన్నారు. డైలీ 200, 300 మంది తక్కువ లేకుండా వస్తున్నారు సార్. అయితే మనం ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి గుడి లోపలికి వచ్చాము. గుడి లోపల మనం ఒకసారి అర్చక స్వామితో ఇక్కడ ఏ ఏ సమయాల్లో పూజలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడికి భక్తులు ఏ ఏ సందర్భాల్లో అధికంగా వస్తారు, అలాగే దీనికి సంబంధించి విశేష పూజలు ఏ ఏ సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. మీ పేరు? మహేష్. మహేష్ గారు, ఈ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం కొన్ని వందల ఏళ్ల క్రిందటిది అని అన్నారు. దాని గురించి బ్రీఫ్ గా మీకు తెలిసిన సమాచారాన్ని మాకు చెప్పండి. పంచపాండవుల్లో ధర్మరాజు ప్రతిష్ఠించారండి స్వామివారిని. ఆయన ఏంటంటే బకాసుని వధించి వచ్చినప్పుడు పాప పరిహారం కోసం స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి స్వామివారి నామం కూడా ధర్మలింగేశ్వర స్వామి అండి. అంటే ధర్మరాజు ప్రతిష్ఠించడం వలన ధర్మలింగేశ్వర స్వామిని ఆయనే పెట్టారు పేరు. అయితే ఈ దేవాలయం కట్టడం అనేది ఏది రాజుల కాలంలో కట్టారు అని చెప్పి అంటారు. అంటే ఏ రాజులు ఏంటి అనేది మీకు ఏమైనా చారిత్రకంగా ఏమైనా ఐడియా ఉంటే? 13వ శతాబ్దం నాటిదండి ఈ కట్టడాలు ఇవన్నీ కూడా. 13వ శతాబ్దంలో కట్టబడింది. చాళుక్య వారు. సరే, ఇక్కడ పూజలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి? ఇక్కడ కార్తీక మాసం, శివరాత్రి, శ్రావణ మాసం ఇవన్నీ కూడా బాగానే జరుగుతాయి. పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు ఏ స్థాయిలో వస్తూ ఉంటారు? వేలాది మంది వస్తారండి. వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. సాధారణ దినాల్లో సాధారణ మామూలుగా సోమవారం పూట వస్తారండి. సోమవారం పూట ఎక్కువగా వస్తూ ఉంటారు. అవునండి. మిగతా రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. దీనికి అంటే ఇది ఎండోమెంట్ లేకపోతే ఏదైనా ధర్మదాయ శాఖ మీద? దేవాదాయ శాఖ అండి. ఎండోమెంట్. దేవాదాయ శాఖకి చెందినటువంటి గుడి. మీకు జీతాలు లాంటివి భూములు ఉన్నాయన్నమాట. అప్పట్లో రాజులు స్వామివారి పేరు మీద ఇచ్చారండి. ఓకే. పండించుకుంటాం అంతే. ఇనాం భూముల మీద ఆధారపడి ఆ పంట పండించుకుంటూ స్వామివారికి భోగం సేవ పెట్టుకుంటూ చేసుకుంటున్నారు. అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
చూశారు కదండి, ఏదైతే ఈ దేవస్థానం ఉందో ఈ దేవస్థానానికి చెందినటువంటిది. అంటే ఇది చోళుల కాలం నాటి గుడి. ఈ చోళుల కాలం నాడు చోళుల రాజు అయినటువంటి ఒక రాజు నిర్మించినటువంటి ఈ గుడి అప్పట్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే వీరికి వంశ పారంపర్యంగా, ఎవరైతే ఇక్కడ మనం పురోహితులను చూస్తున్నామో వీరికి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఏదైతే కైంకర్య సేవ ఉందో ఈ కైంకర్య సేవ యొక్క ఆనవాయితీ. అందుకని వీరికి జీతభత్యాలు లేకుండా వీరికి కొంత పొలాన్ని ఇచ్చి ఆ పొలం మీద వచ్చేటటువంటి సాయాన్ని వారు పొంది ఇక్కడ స్వామికి సేవ చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇది ఇప్పుడైతే దేవస్థానం అండర్లోనే ఉంది. గమనించారు కదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము కలకత్తా నుంచి. కలకత్తా నుంచి. కలకత్తా నుంచి అంటే ఈ గుడి ఎలా తెలుసండి మీకు? ఈ గుడి అంటే ఇక్కడ మా అమ్మ వాళ్ళు అందరూ ఇక్కడ మా కుటుంబం ఉన్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 6 మాసాలకు వచ్చిన ఈ గుడికి. అంటే ఈ గుడి మీకు అంత నమ్మకమా? నమ్మకం ఉందని చాలా నమ్మకం ఉంది. ఇక్కడ మొదటిగా ఈ గుడి అన్నిటి దగ్గర ఎలాగైతే ఉంటుందో ఎలాగుండాలో మొదటిగా అలగలేదు. అవును. ఎప్పుడు వచ్చినాయి చూసిన ఇలాగా అసేమ్గా ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా మీడియాలో. అవును. ఉంటే మా మంది ఒక దేవస్థానము ఎలా శుభ్రంగా ఉండాలి, ఎలాగా మనిషి దూరంగానే అనుకోవాలి ఈ దేవస్థానం అని. అవును. అవును. అయితే మీరు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం అండి? లేదు దీని ఈ వేళకి నేను 15 సంవత్సరాలు నుండి వస్తున్నాను. అప్పటి నుంచి కూడా మీకు ఇలాగే ఎగ్జామ్ సేమ్ ఇలాగే కనిపిస్తుంది. ఒక తాగడానికి నీరు, ఒక వాటర్, అంతే మంచి చెడ్డ. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? వెంకటాపురం జంక్షన్ నుంచి. వెంకటాపురం జంక్షన్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు, 2.5. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈ గుడి తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసండి. గుడి తెలుసు. చిన్నప్పటి నుంచి వస్తున్నారా? చిన్నప్పటి నుంచి వస్తున్నాను. అంటే ఏ టైంలో ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఉంటారు? ఇక్కడ అంటే ప్రతి పండగకి ఉంటారు. ఎక్కువ అయితే మహాశివరాత్రికి ఎక్కువగా ఉంటారు. డెవలప్మెంట్ అంటూ ఏమి లేదండి, ఇలానే చూస్తున్నాము. ఇప్పుడంటే ఏదో ఇవన్నీ ఇప్పుడు చెక్కేస్తున్నారు కానీ ముందు అయితే ఇలానే ఉండింది. అలానే. చూశారు కదా, ఈ రోజుకి కూడా అదే పరిస్థితిలో ఆలయం కొనసాగుతుంది. ఆ పక్కనే కొత్తగా కట్టినటువంటి ద్విముఖ విఘ్నేశ్వర ఆలయాన్ని మనం చూసాం. అది ఎలా ఉంది అంటే పాండవులలో ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన ఆలయం పరిస్థితి ఈ రోజుకి కూడా అలాగే ఉంది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటిది. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. గతంలో ఒక యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయి అనే వ్యక్తి ఎంతో కొంత దీనికి బాగు చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకొచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పనులు కూడా మందకొడిగా సాగుతూ ఉన్నాయి. అయితే దేవస్థానం ఉన్నప్పటికీ, దేవస్థానం ప్రభుత్వ ఆధీనంలో, దేవస్థానం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఈ గుడి ఎందుకు డెవలప్ కావడం లేదు? అత్యంత పురాతనమైనది, చోళుల కాలం నాటిది. ఇవన్నీ కూడా మనం గమనించడం జరిగింది. మరి రాబోయే వీడియో చేసేట సమయంలోనైనా సరే ఈ గుడి డెవలప్ కావాలని ఈ వీడియో మన అధికారుల వద్దకు కానీ లేదా ప్రభుత్వ పెద్దల వరకు కానీ ఈ వీడియో వెళ్ళాలని, వెళ్తే గనక ఎంతో పురాతనమైన, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం బాగుపడే అవకాశం ఉందని కోరుకుంటూ మీ కృష్ణకుమార్, వీకే న్యూస్. థ్యాంక్ యూ.